సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ నవరాత్రి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ మనం దసరాకు వచ్చేసాం. ఒక సంవత్సరం అలా తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. నిజమే, తిరిగి వచ్చింది. మొన్ననే దసరా జరుపుకున్నాం అనేటటువంటిది భావంలోంచి బయటపడకముందే మళ్ళీ దసరా వచ్చేసింది. మళ్ళీ దశహరా అంటే దశ అంటే 10. మామూలుగా మనకి 10 అనగానే దానికి చాలా పెద్ద సింబాలిజం ఉంది. 10 అంటే 10 తల రావణాసురుణ్ణి హతం చేసినటువంటి రాముని యొక్క శౌర్య పరాక్రమాలు, రామాయణం. అలా రావణుడిని సంహరించడం కింద దసరా జరుపుకున్నారని చెప్తారు. మహిషాసుర మర్దనిగా దసరా జరుపుకున్నారని చెప్తారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు మనకి. ఈ దసరాని అర్థం చేసుకోవాలన్నా, శరన్నవరాత్రులు ఈ తులామాసంలోనే ఎందుకు వస్తాయన్నా అది చాలా పెద్ద విషయం. ఏమండి, అది చాలా పెద్ద దాన్ని మనం అర్థం చేసుకోవడం కష్టం కాదు, చాలా సులభం. మనం అర్థం చేసుకునే విధంగా గనక మనం ప్రయత్నం చేస్తే అది మనకు అర్థం అవటానికి సులువుగా ఉంటుంది. నీకు అర్థం కాదండి, చాలా కష్టం అని అంటే చాలా కష్టంగానే ఉంటుంది. అది పెద్ద బ్రహ్మ విద్య అంటారు. అంటే ఏంటంటే అది అర్థం చేసుకోవడం కష్టం అనేటటువంటి దాన్ని ఆ విధంగా మనం వాడుతూ ఉంటాం. మనం ఇప్పుడు ఆశ్వేయుజ మాసంలో ఉన్నాం. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సాయన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు తులారాశిలో ఉన్నాడు. మనం గనక మేషరాశి నుంచి లెక్కేసుకుంటే తులారాశి 7వ రాశి, 7వ రాశిలో ఉన్నాడు. అంటే అపోజిషన్ టు ఏరిస్. మామూలుగా సూర్యోదయాన్ని మనం మేషరాశితో పోలిస్తే సూర్యాస్తమయాన్ని తులారాశితో పోలుస్తారు. కాబట్టి ఇక్కడ వెలుగు తక్కువగా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే భాద్రపద మాసంలోకి ప్రవేశించి మెల్లిమెల్లిగా దానికి ముందు జూన్ 21న సూర్యుడు ఎప్పుడైతే మామూలుగా దక్షిణాయనం ప్రారంభించాడో వెలుగు తగ్గుతూ ఉంటుంది. ఇది భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, సూర్యుడి చుట్టూ తిరగడం, చంద్రుడు, ఇది ఒక పెద్ద డ్రామా అండి. ఈ డ్రామాలో ఒక భాగంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. అమ్మో బ్రహ్మాండం అనుకుంటే అమ్మో బ్రహ్మాండమే, ఓ ఇంతేనా అనుకుంటే ఓ సింతేనా అనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ వెలుగు తగ్గుతూ మనం మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. డిసెంబర్ 21 వచ్చేటప్పటికే కటికి చీకటిలోకి వెళ్ళిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే చీకటి ఎక్కువ, వెలుగు తక్కువ ఉంటుంది. అంటే మనలో అజ్ఞానం అనేటటువంటిది పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో మనం ఆశ్రయించవలసింది అమ్మని. మనకు భయం వేసినప్పుడు ఏం చేస్తామండి? నాన్న గుర్తురాడు. ఒక వయసు వచ్చిన తర్వాత గుర్తొస్తాడు, ముందు అమ్మే గుర్తొస్తుంది. నాన్నకంటే అమ్మనే ఎక్కువ ఇష్టపడతాం మనం. అమ్మ తర్వాత నాన్న వస్తాడు. మరి అలాగే ముందు మనం ఏం చేస్తాము? మా జీవితంలో విఘ్నాలు కలగకుండా చూడు స్వామి, మేము మెల్లిమెల్లిగా అజ్ఞానంలోకి, చీకట్లోకి ప్రవేశిస్తున్నాము. మరి మా జీవితాల్లో వెలుగు నింపటం కోసం అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నువ్వు మాకు విఘ్నాలు లేకుండా చూడు అనేటటువంటిది ముందు విఘ్నేశ్వరుడికి. అందుకే కదా అవిఘ్నవస్తు దుర్జటి నందన అని మనం చెప్పుకుంటాం కదా. మనం చేసే కార్యక్రమాల్లో, అంటే మనం చేసుకునేటటువంటి కూర్పులో, మనం చేసుకునేటటువంటి కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఒక చక్కగా కార్యక్రమం జరగాలనేటటువంటి ఉద్దేశంతో మనం గణపతిని ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మని పూజిస్తాం. అందుకనే మనకి ఇప్పుడు ఇది వచ్చింది. అమ్మ తర్వాత అయ్యవారు వస్తారు. కార్తీక మాసం వస్తుంది. ఈ విధంగా మనకు మళ్ళీ మెల్లిమెల్లిగా చీకట్లోంచి మనం మళ్ళీ వెలుగులోకి ప్రసరిస్తాం. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం లాగా సూర్యుడు నడినెత్తికి వచ్చేటప్పటికే మనం మళ్ళీ నవరాత్రులు జరుపుకుంటాం. ఏ నవరాత్రులు అండి? వసంత నవరాత్రులు జరుపుకుంటాం. వసంత నవరాత్రులు కరెక్ట్ గా ఆపోజిట్ గా శరన్నవరాత్రులు జరుపుకుంటాం మనం. ఇది చూసారా, మన ఋషులు ఎంత చక్కగా మనకి ఈ పండగలన్నీ కూడా అమరిక చేశారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వెలుగు వైపే ప్రయాణం చేయాలి. ఎప్పుడూ కూడా చీకట్లోకి వెళుతున్నా మనకు వెలుగే అవసరం. అందుకే కదా మనం ఎన్నో రకాల లైట్లు కనిపెట్టుకున్న లైట్లు వేసుకుంటూ ఉంటాం. ఇది కూడా అంతే. అంటే మనం 10 అనే దసరా అంటే ఒక దశ అని మనం చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక దశ నడుస్తుందండి, ఈ దశ వెళ్ళిపోతే ఇంకో దశ వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. ఒక దశ బాగుంటుంది, ఒక దశ బాగోదు. అది అస్ట్రాలజికల్ గా మనకి చెప్తూ ఉంటారనమాట. ఈ దసరా అనేటటువంటిది 9 ఆవరణలుగా మనం అమ్మవారిని పూజ చేస్తాం. నవావరణ పూజలు అవన్నీ చేసుకుంటాం. 10 రోజులు అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు అంటారు. అంటే 9, 10ది పరతత్వం. పంచభూతాలు, త్రిగుణాలు, మూల ప్రకృతి అనేటటువంటి ఈ 9 కలిపి దాని పైన ఉన్నటువంటి పరతత్వాన్ని కూడా కలిపితే దాన్ని 10 తత్వాలుగా మనకు చెప్తారు. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో యజ్ఞానికి ఇటుకలు ఎలా పేర్చుకోవాలో 9 ఇటుకలుగా 3 3 9గా ఎలా చెప్తూ ఉంటుంది. మనలో అన్ని ఎలా ఉంటాయి, మనలో ఉన్నటువంటి
పనికిరానివి, అవసరం లేనివి, మనల్ని అజ్ఞానంలోకి తోసేసేటటువంటి విషయాలన్నింటినీ మెల్లిమెల్లిగా మనం వాటిని ఛేదించుకొని బయటికి రావాలి. వాటంతటా అవి పోవు. ధనాశ, దేహ సౌఖ్యం, కామవాంఛ, భయం, అనుమానం, ద్వేషం, గర్వం, దురభిప్రాయం, అసూయ, ఈ 9 జాలు మనల్ని కట్టి బంధించేసి మనల్ని అజ్ఞానంలోకి నెట్టేయటానికి. ఈ పై 9 పోవాలి. ఎలా పోతాయి? మనం వాటిల్లోంచి బయటపడాలి అనేటటువంటి దృఢమైన సంకల్పంతో మన ప్రయత్నం ఎంత గట్టిగా చేస్తే అంత తొందరగా మనకు బయటపడగలం. ఇప్పుడు ఒక గమ్ టేప్ ఉందండి, దాని మీద కాలు పెట్టాం, అతుక్కుపోయింది. దాన్ని బయటికి తీయాలంటే ఎంత కష్టపడతాం మనం. ఆ అతుక్కున్న దానిలో నుంచి మన కాలు బయటికి తీయాలంటే చాలా కష్టం కదా. ఈ మధ్య క్విక్ ఫిక్స్, హెరాల్డెడ్ ఇలాంటివన్నీ వేళ్ళకి అంటుకోకూడదండి, వేళ్ళు అతుక్కుపోతాయి అంటారు. అతుక్కుపోతే ఏం లేదంటే అక్కడ చర్మం కట్ చేసేయాలి, ఆపరేషన్ చేయాలని చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఎంత అతుక్కుపోయావో దాని నుంచి విడిపడటం అంత కష్టం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏం చేస్తారు, కొన్ని జిడ్డు అయినటువంటి వాటిని మనం ఎప్పుడైనా వంటల్లో కానీ దేంట్లో అయినా వాడేటప్పుడు ఏం చేస్తారంటే చేతికి ఒకటి రాసుకుంటారు. అప్పుడు క్లీన్గా పోతూ ఉంటుంది. ఇంటికి పెయింటింగ్స్ వేసేటప్పుడు కానీ, కారుకు పెయింట్ వేసేటప్పుడు కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో కనుక పెయింట్ పడితే పోవటం కష్టం, తొడవటం అని చెప్పేసి అక్కడ ఏదో గ్రీజ్ రాయటమో, ఒక టేప్ వేయటమో చేసి అప్పుడు దాని మీద పెయింట్ వేసేస్తే ఆ టేప్ లాగితే ఎలా పోతుందో, మన జీవితంలో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మనం సాధ్యమైనంత వరకు అంటి ముట్టినట్టుగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటి నుంచి త్వరగా విడిపడగలం. దానికి మనకి ఈ దసరా అనేటటువంటి ఈ సమయంలో దాన్ని మనం వాడుకోవాలి. మామూలుగా అమ్మవారి గురించి మనకి ఎన్నో రకాలుగా మనకి చెప్తూ ఉంటారు. అమ్మవారికి మనకి భాగవతంలో కనుక పద్యం తీసుకున్నట్లయితే అంత అద్భుతమైన పద్యం అండి పోతన గారు రాసింది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటాడు పోతనామాచులు వారు. పొంగిపోయారు అమ్మవారిని అలా ప్రశంసించి. మీరు ఎప్పుడైనా కనకదుర్గ అమ్మవారి గుడి విజయవాడ కనుక వెళ్తే ఇది అక్కడ అమ్మవారి పైన రాసి ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. మీరు ఏదన్నా తీసుకోండి అమ్మవారి రూపమే అని చెప్తారు మనకి. ఈ 9 రోజులు 10 రోజుల్లో మనకు అమ్మవారిని రకరకాలుగా మనకి పూజలు చేస్తారు. ఆశ్వేజ మాసంలోనే ఎందుకు వచ్చిందండి? ఆశ్వేజ మాసం అనేటటువంటిది మధ్యమాసం, అంటే 7వ మాసం కింద మనకి చెప్తారు. 12లో 7 ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ అనమాట. తులామాసం శరదృతువు కూడా మధ్యదే. ఇక్కడ వాతావరణం కూడా ఒక సమతుల్యంగా ఉంటుంది. అంటే మనం ఒక విధమైనటువంటి మైత్రీభావంతో మనం ఏదైతే సత్యం అని నమ్ముతామో, ఏ జగత్తంతా నిండినటువంటి ఒకానొక సత్యస్వరూపాన్ని మనం నమ్మాలి, స్థిరంగా ఉండి అందులో సంపూర్ణమైనటువంటి ఆనందానుభూతిని పొందాలి అని మనం అనుకుంటామో ఈ మాసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమ్మవారిని రథమధ్య అంటారు. అమ్మవారి నామాల్లో ఉంది, మధ్యలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మనకు? మధ్యలో హృదయం, మన హృదయం దగ్గర ఉంటుంది అమ్మవారు. సమత్వం యోగముచ్యతే అన్నారు. ఎవరన్నారండి? భగవద్గీత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ పర్టికులర్ దుర్గా నవరాత్రుల్లో చక్కగా అమ్మవారి యొక్క 9 నామాలు చెప్పుకుంటారు కదా. ప్రథమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రం చ మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా అని అమ్మవారి 9 నామాలు. ఈ 9 నామాలు 9 నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క రూపంలో చేస్తూ ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాన్ని మనకి అమ్మవారికి సమర్పిస్తూ అవి తినటం అనేటటువంటిది సాధనలో ఒక భాగం. అంటే అమ్మవారిని ధ్యానం చేస్తూ, అమ్మవారిని కొలుస్తూ, అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఆలోచిస్తూ, అమ్మవారు మనలో ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని మనం ఆలోచిస్తూ, మనకున్నటువంటి మరి గణపతి మూలాధారంలో ఉన్నాడు, స్వాధిష్టానంలో మరి కుమారుడు అంటే మరి ఆయన శక్తి స్వరూపంగా ఉన్నాడు, మణిపూరంలో దుర్గా అమ్మవారు ఉంది, అనాహతంలో లక్ష్మీ అమ్మవారు ఉంది, విశుద్ధిలో సరస్వతి అమ్మవారు ఉంది, ఆజ్ఞాచక్రంలో లలిత అమ్మవారు ఉంది, ఆ పైన పరదేవత ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక అవగాహన చేసుకుంటూ గనక మనం దసరాని గనక మనం సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మనకు చక్కటి అవగాహన వస్తుంది. మనం ఏదైతే మధ్య అని మనం చెప్పుకున్నామో, ఏదైనా సెంటర్ పాయింట్ అనేటటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని చుట్టూ ఒక కేంద్రం ఉండంగానే దాని చుట్టూ ఒక పరిధి ఎలా ఏర్పడుతుందో, అలాగే
మనం జన్మించిన తర్వాత మనం కేంద్రంగా మన చుట్టూ మన వాతావరణం ఏర్పడుతుంది. మనం అనుకునేటటువంటి కుటుంబం, మనం అనుకునేటటువంటి పరిసరాలు, మనం అనుకునేటటువంటి మరి సంఘం, మనం అనుకునేటటువంటి ఊరనండి, రాష్ట్రం అనండి, దేశం అనండి, ప్రపంచం, మనం కేంద్రంగా మన జీవితం సాగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడికి ఒక కేంద్రం ఉంటుంది కాబట్టి సూర్యమండలం అంతా ఉంటుంది. ఇంకా పైకెళ్తే సవిత్ర మండలం అని చెప్పుకున్నాం, ఇంకా పైకెళ్తే ఆదిత్య మండలం అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఈ విధంగా జగత్తంతా దిగొస్తూ మనకి మనం ఎలా ఉంటామో ఈ సూర్యుడు వ్యక్తం అవుతున్నటువంటి సూర్యమూర్తికి మూలమైనటువంటి ఆదిత్యమూర్తి ఇదంతా చెప్పుకున్న తర్వాత మనం భగవద్గీతలో మరీచిర్ మారుతామస్మి అనేటటువంటి విషయంలో చెప్పుకుంటూ మరుత్తులు అనేటటువంటి విషయాన్ని ఎలా చెప్పుకోవాలి అని మనం ఆలోచించినప్పుడు దానికి ఫ్లాష్ బ్యాక్గా క్షీరసాగర మదనం గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మనం ఉన్నాం. క్షీరసాగర మదనంలో క్షీరసాగరం అనేటటువంటిది మన విశుద్ధిలో ఉంటుందని, ఈ విశుద్ధి అనేటటువంటిది కింది లోకాలకి పై లోకాలకి మధ్యలో ఉండి మనం వ్యక్తం చేయటానికి కావలసినటువంటి శబ్ద తరంగాల్ని అందించేటటువంటి కేంద్రంగా మనకి విశుద్ధి ఉంది అని మనం చెప్పుకున్నాం. అది మధ్య ఒక ట్రయాంగిల్ అపెక్స్ పైకి ఉంటే ఒక ట్రయాంగిల్ అపెక్స్ కిందకుంటే మధ్యలో కేంద్రంగా మనకి విశుద్ధి అనేటటువంటిది ఉంటుంది. మనం ఈ దసరా గురించి కూడా మనం మధ్య మాసం అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మనకి మధ్యలో విశుద్ధి ఉంది. ఈ విశుద్ధిలోనే మనం సుశబ్దంబుల్ శోభిల్లుంబల్కుము నాదువాక్కును చక్కటి శబ్దాలు, సూక్తాలు, మరి స్తోత్రాలు మనకు ఎందుకు ఇచ్చారంటే మనలో ఉన్నటువంటి అశుద్ధి తొలగి మన విశుద్ధి విచ్చుకోవాలి అంటే మనం చక్కటి శబ్దాలు మన నోట్లోంచి రావాలి. మన నోట్లోంచి మంచి శబ్దం రావాలి అంటే మన భావంలో కూడా మంచి శబ్దం ఉండాలి. మన భావంలో కూడా మంచి శబ్దం ఉండాలంటే మన ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. ఇన్నుంటాయి. ప్రవర్తన బాగోకుండా మంచి ఆలోచనలు లేకుండా మంచి మాటలు రావు. అంటే త్రికరణ శుద్ధి లేదు అని అర్థం. త్రికరణ శుద్ధి అంటే నీ భావము, నీ భాష, నీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది, ఒకే రుజువుగా ఉంటుంది, ఒకే పద్ధతిలో ఉంటుంది. ఒక రకంగా ఆలోచించి ఇంకొక రకంగా చెప్పి ఇంకొక రకంగా దాన్ని ప్రవర్తించడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి విశుద్ధిలో మనం చేయవలసినటువంటి సాధన క్షీరసాగర మథనం అంటే విశుద్ధిలో చేయవలసిన సాధనగా మనకి చెప్పారు. ఎందుకంటే ఈ సప్తసాగరాల గురించి మనం చెప్పుకుంటూ ఈ క్షీరసాగరాన్ని మనం విశుద్ధితోటి మనకి ముడివేసి చెప్పారు. అక్కడ స్వచ్ఛత కావాలి. క్షీరం అంటే ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. పాలల్లో నలకలు పడ్డా ఇంకేమన్నా పడ్డా మనం వాడుకుంటామండి, వాడుకోం కదా. ఆ స్వచ్ఛత మనలో పెరగాలి అంటే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అంటే నీలో స్వచ్ఛత ఉంటే ఏమండి మీరు మరీ చెప్పేస్తారు. ఈ రోజుల్లో బోల్డ్ మంది రకరకాలుగా సంపాదించేస్తున్నారు, వాళ్ళు ఎంతో కోట్లు గడించేస్తున్నారు, వాళ్ళలో ఏం స్వచ్ఛత ఉంది సార్, మేము చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అని అనిపిస్తుంది. మనం అలా బతకాలంటే అలా ఉండొచ్చు, తప్పులేదు. కానీ అలా ఉన్నవాడు ధైర్యంగా ఉన్నాడా? తన దగ్గర ఉంది పోతుందేమో అని భయంతోటే కదా చుట్టూతా ఎంతో సెక్యూరిటీని పెట్టుకుంటున్నాడు. అది మనం ఆలోచించామా? తెల్లవారులు సరిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాడు? ఏమీ లేనివాడు ఉన్నంత ప్రశాంతంగా వాడు నిద్రపోతుంది. నాకు ఇంకా ఏమీ లేదే అనే బాధతో వీడు నిద్రపోవట్లేదు, వాడు ఉన్నదే అనే బాధతో కూడా నిద్రపోవట్లేదు, పోతుందేమోనని భయం. కానీ ధర్మంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, నువ్వు సంపాదించిన సంపద ఎప్పుడైతే ధర్మంతో నిండి ఉందో, ధర్మము దైవము వేరు కాదు, గుర్తుపెట్టుకోండి, ఒకటే. దైవమే ధర్మం రూపంలో సృష్టిలో ఉంటాడు. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అని చెప్తుంది పురుష సూక్తం. ధర్మం రూపంలోనే దైవం అనేటటువంటిది ఉంటుంది. దైవానికి రూపం లేదు. ఏమండి దైవం మగవాడా ఆడవాడా, ఆయనకి 2 కాళ్ళు ఉన్నాయా 5 కాళ్ళు ఉన్నాయా 4 చేతులు వేశారు హే అని అవుతారు కదా. అవన్నీ మనం కల్పించుకున్నటువంటి రూపాలు. ఆ తత్వం సృష్టిలో ధర్మంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ధర్మానికి అనుగుణంగా నీ జీవితం కొనసాగుతుందో నీకు ధైర్యము అనేటటువంటిది, విజయము అనేటటువంటిది ఉంటుంది. అది చెప్పడం కోసమే మనకి అనేక కథలు ఇచ్చారు. ధర్మరాజు కథలు అవన్నీ మనకు అలాంటివే. సో మనం ఎప్పుడైతే ఈ క్షీరసాగరం అనేటటువంటి విశుద్ధిలో మన యొక్క మాటలు, మరి మనం చేసేటటువంటి చక్కటి శ్వాస, మనం తీసుకునేటువంటి ఆహారం, వీటి యందు చక్కటి సమతుల్యత గనక ఉన్నట్టయితే, మాటల్లో మౌనం అవసరమైతేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. చక్కగా రోజు ప్రశాంతంగా కూర్చొని మనసుని పరిశుద్ధి చేసుకొని, శరీరాన్ని శుద్ధి చేసుకొని, అంటే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఒక సమయంలో ఒక టైం పెట్టుకొని ఆ సమయంలో ప్రతిరోజు కూర్చొని మనం శ్వాస పీలుస్తూ వదులుతూ నేను ఈ రోజు నుంచి చక్కటి సాధన చేస్తాను, మంచి భావాలు కలిగి ఉంటాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన, అవసరమైనంత వరకే మాట్లాడతాను, అవసరమైనంత వరకే తింటాను, నా ఉద్యోగం ధర్మంగా నేను చేసుకుంటాను, నా కుటుంబం, నా పోషణ, సంఘం ఎడల నా బాధ్యత,
ప్రపంచం ఎడల నా బాధ్యత, కుటుంబం ఎడల నా బాధ్యత, తల్లిదండ్రుల ఎడల నా బాధ్యత, వీటన్నిటినీ కూడా చక్కగా ధర్మపరంగా నేను నిర్వర్తిస్తాను అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఎప్పుడైతే మనం మన సాధన కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు మనలో ఒక రకమైనటువంటి మరి కల్మషాలు పోవాలిగా. కల్మషాలు ఎలా పోతాయి? లోపల ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు బంగారం ఉందండి, బంగారంలో ఇంకా ఏమైనా కలిసిందేమోనంటే ఏం చేస్తారు? బంగారాన్ని కరిగించి దానిలో మరి ఆ ఇంప్యూరిటీస్ని వేరు చేస్తారుగా. అంటే వేడి చేయటం వల్ల ఇంప్యూరిటీస్ పోతాయి కదా. ఇప్పుడు మురికి వాటర్ ఉందండి, రెయిన్ వాటర్ ఉంది. ఇదే మురికి వాటర్ సముద్రంలో ఉప్పు వాటర్ మనం చెప్పుకున్నాం కదా. మన భూమి మీద ఉన్నటువంటిది ఏం సముద్రం అండి? ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఆవిరయ్యి పైకి వెళ్ళి మేఘాల రూపంలో తిరిగి మళ్ళీ వర్షంలాగా మనకు వస్తుంది. వర్షం నీటిలో ఉప్పు ఉంటుందా? ఈ సముద్రంలో నీటిలో ఉన్నంత రుచి మరి ఉప్పు రుచి వర్షపు నీరులో ఉంటుందా? ఉండదు కదా. ఎందుకని? డిస్టిలేషన్ అనేటటువంటి జరిగింది. ఆ డిస్టిలేషన్ మనలో కూడా జరగాలి. అటువంటి డిస్టిలేషన్ మన మాటల్లో జరగాలి, మన చేతల్లో జరగాలి, మన భావాల్లో జరగాలి, మన భాషలో జరగాలి, వీటన్నిటిలో జరగాలి. అలా ఎప్పుడైతే జరుగుతుందో మనలో సాధన మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంప్యూరిటీస్ అనేటటువంటి పోతాయి. ఎక్కడి నుంచి పోతాయి? ముందు మనలోంచి అవి బయటకు వస్తాయి. అంటే కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి సాధనలో మనకి ఎన్నో విషపూరితమైన భావాలు వస్తాయి. వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, మేము ఏదో అనుకున్నాం కానివ్వండి, వాడు అంత గొప్పవాడేం కాదు, వాడు ఎవరిని ఎంత మోసం చేసి సంపాదించాడు, దానికి నీకు సంబంధం లేదు. ఇలాంటి భావాలు, అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి భావాలు, సమాజం మీద ఉన్నటువంటి భావాలు, ఇవన్నీ ఎన్నో రకాలుగా మనం చేస్తున్నటువంటి సాధనలో మన లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వస్తాయి. ఒక్కొక్కసారి ప్రవర్తనలో వస్తాయి, ఒక్కొక్కసారి భాషలో వస్తాయి, ఒక్కోసారి భావంలో వస్తాయి. ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అదే మనకి క్షీరసాగర మథనంలో ఏం చెప్పారు? మొట్టమొదటిగా విషం పుట్టింది, హాలాహలం పుట్టింది. ఆ వచ్చిన హాలాహలం ఏమవుతుంది? ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. అంతే కదా. నీకు వచ్చినటువంటి విషపూరితమైనటువంటి భావాల వల్ల ప్రపంచాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. స్వార్థం అనేటటువంటిది ఎలా తాండవిస్తుందో, దానివల్ల ఇతరులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలా వచ్చినప్పుడు దాన్ని హరించగలిగేవాడెవడు? దాన్ని ప్రపంచం నాశనం చేయకుండా దాన్ని ఆపేవాడెవడు అంటే హరుడు ఒక్కడే. అందుకని ఏం చేశారు? అందరికంటే పెద్దవాడివి నువ్వు కాబట్టి నువ్వు వచ్చి దాన్ని స్వీకరించమని చెప్తే అలాగే స్వీకరిస్తానని చెప్పేసి స్వీకరించాడు ఆయన. స్వీకరించి ఏం చేశాడు? మింగలేదు ఆయన, విశుద్ధిలోనే ఉంచాడు ఆయన. చూడండి, గరళకంఠుడు అయ్యాడు ఆయన. మనం చెప్పుకున్నాం కదా, పైన 3 లోకాలు, కింద 3 లోకాలు ఉన్నాయి, మధ్యలో దాన్ని సమన్వయం చేసేటటువంటిది విశుద్ధి అని చెప్పుకున్నాం. అక్కడ ఆపేశాడు దాన్ని. కిందకెళ్తే కింద లోకాలు, పైకెళ్తే పై లోకాలు, సమస్తం నిండి ఉన్నటువంటి ప్రజ్ఞ కాబట్టి దాన్ని ఎక్కడా వదిలిపెట్టకూడదని ఏం చేశాడు? కంఠంలోనే నిలిచాడు. కాబట్టి అది గరళకంఠుడయ్యాడు. అమ్మవారికి తెలుసు అవన్నీ, అన్నిటినీ దాటి అన్నిటినీ హరించేటటువంటి తత్వం కాబట్టి పర్వాలేదు నువ్వు వెళ్ళు అంది. వచ్చాడు, దాన్ని స్వీకరించాడు, గరళం కంఠంలోనే ఉంచాడు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? దీన్ని మన సాధనకి ఎలా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం. మనకి మైక్రోకాస్మోస్ అండ్ మ్యాక్రోకాస్మోస్, ఈ రెండింటికి మధ్య ఉన్న సింథసిస్ మనకు అర్థమైతే ఈజీగా ఉంటుంది. అంటే మనలో ఎప్పుడైతే విషపూరితమైన, స్వార్థపూరితమైనటువంటి భావాలు వస్తాయి, మనం చేస్తున్న సాధన వల్ల డిస్టిలేషన్ జరుగుతుందని చెప్పాను కదా, వాటిని మనమే హరించి వేయాలి. మనలో ఉన్నాడు హరుడు, మనమే హరించి వేయాలంటే బయటకి చెప్పకూడదు. ఒరేయ్ ఏదైనా అనిపిస్తే మింగేసేయి అంటారు చూసారా. మనకు ఒకటి చెప్తారు, మింగేయి, బయటికి చెప్పకుంటారు. అంటే ఏంటి? బయటికి చెప్పటం వల్ల ప్రమాదం, మింగివేయటం. దానికంటే కూడా ఏంటంటే హరించి వేయటం. ఎలా హరిస్తాయి? నీలోనే ఉన్నటువంటి ఆ అగ్ని, నీ భావాగ్నిలోనే, నీకున్న జ్ఞానాగ్నిలో వాటిని హరించి వేయాలి. అవును, నాకు ఈ భావం వచ్చింది, దీనివల్ల ప్రపంచంలో లేదంటే నా పక్కవాడికో, ఇంట్లో వాళ్ళకో, ఇంకొకళ్ళకో దానివల్ల నష్టం కలుగుతుంది. అటువంటప్పుడు నేను దీన్ని చెప్పాల్సిన అవసరం ఏంటి? పోనీ అవతల వాడికి మంచిది, దానివల్ల వాడు బాగుపడతాడు, వాడికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి చెప్పొచ్చు. కానీ వాడి కీడు జరిగేటప్పుడు ఒకవేళ నీ ఉద్దేశం మంచిదే అయినా అవతల వాడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం వల్ల నీకు ఏదైనా వాడికి ఇబ్బంది కలగచ్చేమో అనేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని నీలోనే ఉంచుకొని నీకున్న, అంటే ఇది జ్ఞానాగ్నిలో నీ యొక్క భావాన్ని హరించి వేయటం. ఆ జ్ఞానాగ్ని, అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కదా.
నీ యొక్క భావ కర్మల్ని కూడా ఈ జ్ఞానాగ్నిలో గనక ఎప్పుడైతే నువ్వు హరించి వేశావో అదే హరుడు. రుద్రుడంటే అగ్నేనండి. రుద్రుడంటే రోదసీకి అధిపతి. ఆయన స్పందనాత్మకంగా ఉంటాడు నీలో. నీ స్పందనలోంచి పుట్టేదే అగ్ని, మిగిలినవన్నీ స్పందనలోంచి వచ్చినవే. ఇది గనక ఇది అనదర్ డైమెన్షన్ అనమాట. సో వాటిని హరుడికి సమర్పించే. స్వామి నాకు ఈ విధమైనటువంటి భావాలు వస్తున్నాయి, వాటిని నువ్వే హరించేయి. ఏం చేస్తాడు? ఎవరికి హాని కలిగించకుండా హరించేస్తాడు. నీకు మళ్ళీ అలాంటి భావాలు పుట్టకుండా చేస్తాడు. అది దాని అర్థం. శివుడికి ఎందుకు ఇచ్చారంటే ఆయన హరుడు కాబట్టి ఆయనకి హరించేస్తాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకొని మన సాధనలో కనుక మనం వెళ్తున్నప్పుడు మనలో కలిగే భావాలను ఏం చేయాలి అన్నది మనకు అర్థమవుతుంది. ధ్యానానికి కూర్చున్నామండి, మన మనసు ఎలాంటిదో మనకు తెలుసు కదా. అన్నీ అప్పుడే పట్టుకొస్తుంది. చూసావా వాడిట్లా, నువ్వేదో అనుకున్నావు, వాడేదో నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావు, వాడి మధ్య నిన్ను వదిలేసి వారే, ఇవన్నీ తీసుకొచ్చేస్తుంది. పనికి మాలిన విషయాలన్నీ తీసుకొచ్చేస్తుంది మనసు. అవి మనకి ఎట్లా తెలుస్తాయి? తెలియదు కదా. అసలు మనసు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ChatGPTని అడగండి, మనసు అంటే ఏంటో చెప్తుంది. అది వాట్ ఈజ్ మైండ్ అని అడగండి, చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి. మైండ్ అనే దానికి సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి, మనం అనుకునే సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి. సైంటిఫిక్లో మైండ్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి నాడీ కణాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనసు పనిచేస్తుంది అని మనకి చెప్తుంది. అది న్యూరో సైన్స్. అంటే బయట నుంచి వచ్చే వాటన్నిటినీ సంకేతాలుగా అది స్వీకరిస్తుంది. వాటన్నిటినీ తీసుకోవడానికి మన మైండ్లో మైండ్ కాదు, బ్రెయిన్. ఆ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఈ న్యూరాన్స్ అన్ని మెదడుకు పంపిస్తాయి. అవన్నీ ఎక్కడో దాచిపెడుతుంది. ఆ దాచిపెట్టినటువంటి ఇలా రకరకాలుగా మనకు చెప్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశంలో మైండ్ అంటే బ్రెయిన్ సైన్స్ ప్రకారం. నేను ఈ మధ్య ఒక పుస్తకం చదువుతున్నానండి. ఆ బుక్లో చాలా ఆశ్చర్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాం. మనం ఆ పుస్తకం గురించి కనుక మనం మాట్లాడుకోవాలి. మైండ్ అంటే, బ్రెయిన్ అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు అది చదివినప్పుడు. నేను మైండ్ ఈజ్ ద బ్రెయిన్ ఇన్ యాక్షన్ అంటాడు. బ్రెయిన్ పని చేయటమే మైండ్ అట. నాకు ఆశ్చర్యం వేసింది. బ్రెయిన్ పని చేయటమే మైండ్ అంటే మైండ్ వల్ల బ్రెయిన్ పనిచేస్తుందా, బ్రెయిన్ వల్ల మైండ్ పనిచేస్తుందా? ఆలోచించాలి మనం. బ్రెయిన్ అన్నది ఫిజికల్ ఆర్గాన్, బట్ మైండ్కి ఫిజికాలిటీ ఉందా? బ్రెయిన్ని నడిపించేది మనసు. అంటే మనం ఎవరైతే మనం అని అనుకుంటున్నామో అదే మనసుగా పనిచేస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే అదే బుద్ధిగా పనిచేస్తుంది. ఇంకా పైకి వెళ్తే అదే నేనుగా పనిచేస్తుంది. ఈ నేనే ఇన్ని రకాల గ్రెడేషన్స్ లో పనిచేస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతఃకరణాలు 4 చెప్తారు కదా. ఇవేం చేస్తుంది ఇది అంటే ఎప్పుడైతే మన మనసు అంతా ఈ లోయర్ సెంటర్స్ లో ఉందో, అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, నేనే ప్రధానం, మిగిలిన వాళ్ళు నాకు అనవసరం, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఎవడు ఎట్ల పోయినా పర్వాలేదు, దానికోసం నేను ఏమైనా చేస్తాను అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భావాలతోటి మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో మన మైండ్ అంతా లోయర్ సెంటర్స్ లో ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇలా రకరకాలుగా అరిషడ్ వర్గాలను ఏవైతే చెప్తుంటారో వీటిల్లో నువ్వు ఉన్నంత కాలం నీ మనస్సు లోయర్ సెంటర్స్ తోటి ఉన్నట్టు. ఈ విషయాలన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఏది నీ మైనస్. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నావో దానికి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ బ్రదర్, నేను ఇప్పుడు ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాను, ఒక్క పావు గంట. నేనేమో రోజులు గంటలు చేయను, ఒక పావు గంట నేను ధ్యానం చేసుకుంటా, నువ్వు నా చెప్పులు బయట వేసావు కదా దానికి కాపలా ఉండు అని మనం గనక మన మనస్సుకి చెప్పుకోగలిగితే ఓ పావు గంట మనకు టైం ఇస్తుందట. ముందు ఇవ్వదండి. ఓ సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దాన్ని అలా బతిమిలాడి ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎప్పటికో అది మనకి సమయం ఇస్తుంది. అందుకోసమే ఇలాంటి సాధనలన్నీ కూడా చిన్నతనం నుంచే మొదలు పెట్టుకోవాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మొదలు పెట్టాలంటే నీకంటే మనసు బలమై ఉంటుంది, నీ మాట వినదు. అది అందుకని ఏం చేయాలి? మనం ఏదో ఒక టైం పెట్టుకొని మనం మెల్లిమెల్లిగా సాధన చేసుకుంటూ ఉండాలి. ఈ క్షీరసాగర మథనం అనేటటువంటి సాధన మనం నిత్యము జరుగుతూ ఉండాలి మనకి. అప్పుడు అలా ఏమవుతుంది? ఇవన్నీ వచ్చిన తర్వాత హరునికి సమర్పించడం జరుగుతుంది. ఆయన అవన్నీ స్వీకరిస్తాడు. అప్పుడు మళ్ళీ క్షీరసాగరాన్ని చిలకటం ప్రారంభించారట వాళ్ళు. అంటే మళ్ళీ మన సాధన కొనసాగుతూనే ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది?
కవ్వంగా ఉన్నటువంటి పర్వతం, మందర పర్వతం అని చెప్పాం కదా, అది మెల్లిమెల్లిగా పాతాళంలో కుంగిపోతోందిట. కుంగటం అంటే దానికి ఏం అడుగునేం లేదండి. ఇప్పుడు సముద్రంలో మీరు ఏదో పెట్టి, లేదంటే కవ్వం పెట్టి చిలుకుతుంటే ఆ కవ్వం అలా కిందకి వెళ్ళిపోతుంది. దానికి ఏం బేస్ లేదు, అక్కడ వెళ్ళిపోతుందిట. అంటే దాని అర్థం ఏంటి? చిలకటం అంటే మనం ఏం చెప్పుకున్నాం? శ్వాస ఆధారంగా, వెన్నుముక ఆధారంగా శ్వాసని మనం నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మనం చేస్తూ ఉన్నప్పుడు అదే కవ్వంతో చిలకటం అని చెప్పుకున్నాం. ఎందుకంటే శ్వాసను వాసుకితోటి పోల్చుకున్నాం కదా మనం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కువసేపు శ్వాస మీద మనస్సు నిలిపి ఉంచగలిగే పరిస్థితి లేదు అని అర్థం. మనసు జారిపోతుంది కదా. ఇది మనం అర్థం చేసుకుంటే మన సాధన ఎలా ముందుకు వెళ్తుందో మనకు తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. దానికోసమే నేను ఈ విషయం చెప్తున్నాను. అంటే మనం శ్వాస చేస్తున్నాం 2 నిమిషాలు, 3 నిమిషాలు, 3 శ్వాసలు, 4 శ్వాసలు చేసిన తర్వాత వెళ్ళిపోతుంది మైండ్. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాని ఇష్టం, మన చేతుల్లో లేదు కదా కంట్రోల్. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఇలా మనసు జారిపోయి వెళ్ళిపోవటమే ఈ కవ్వం కుంగిపోవటం, పర్వతం కుంగిపోవటం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. అది దాని అర్థం ఈ సమన్వయంలో. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? భగవంతుడైనటువంటి హృషికేశుడు అంటే ఈ విష్ణుమూర్తిని ప్రార్థన చేశారట. నువ్వు అందరినీ ఉద్ధరించేవాడివి కదా, నువ్వు దీన్ని ఉద్ధరించాలంటే ఏం కావాలి? ఇప్పుడు జారిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? ఒక స్టెబిలిటీ కావాలి. ఆ స్టెబిలిటీ కావాలి అంటే దాని కింద ఒక స్టేబుల్ ఉండాలి. ఆ స్టేబుల్గా ఏదైనా ఉన్నప్పుడే అది కుదురుతుంది. అప్పుడు ఆయన కూర్మమై వచ్చాడు అని చెప్తారు. అంటే ఏంటంటే అది ఎందులోకి జారిపోతుంది? పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అంటే నీ భావాల్లోకి నువ్వు జారిపోతున్నావు. అలా జారిపోయేటటువంటి భావాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నీలోనే ఉన్నాయి. అలా నీలోనే ఉన్న భావాల్లోకి నువ్వే జారిపోతున్నావు కాబట్టి ఓహో అది కూడా నేనే అనేటటువంటి భావన ఎప్పుడైతే నీకు వస్తుందో మెల్లిమెల్లిగా నీ ఈ వ్యాపకాలకు వెళ్ళినటువంటి మనస్సు, అంటే బయట ఎక్కడో తిరగటానికి వెళ్ళిన మనస్సుని అలా వ్యాపించిన వాడికి అప్పచెప్పే. అదే విష్ణు వ్యాపనం చెందినటువంటి వాడిని విష్ణువుకి ప్రార్థన చేయటం అంటే వ్యాపించిన మనస్సును వ్యాపనం చెందిన వాడికి అప్పచెప్పటం. అప్పుడు స్థిరత్వం వస్తుంది. విష్ణుమూర్తి సృష్టికి స్థిరత్వాన్ని అందించేటటువంటి వాడు. ఆయన సృష్టికి ప్రభువు. శివుడు గురుడు, అంటే ఆయన టీచరు. ఈయన రాజు విష్ణువు. రాజుగారు మరి రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యం సుస్థిరంగా, స్థిరంగా, చక్కగా మరి పరిపాలన సాగేటట్టు చూసుకుంటాడు కదా. అందుకని ఆయన్ని పిలిచారండి. ఆయన ఏం చేశాడంటే ఈ మందర పర్వతం అనేటటువంటి కేంద్రానికి ఒక స్టెబిలిటీ ఇవ్వటం కోసం కూర్మంగా వచ్చాడు. ఎందుకు కూర్మంగా వచ్చాడు? కూర్మం ఈ తాబేలు యొక్క పైన డిప్ప ఎంత గట్టిగా ఉంటుందండి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? లోపలికి రిట్రాక్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ వాతావరణం అంతా అనుకూలంగా ఉంది అనుకునేంత వరకు లోపలే ఉంటుంది. అందుకే మనం ఇంట్లో తాబేలు పెట్టుకోండి మంచిదంట. తాబేలు పెట్టుకుంటే మంచిది కాదు, తాబేలుని ధ్యానం చేస్తే మంచిది. తాబేలులాగా నీ వాతావరణం అనుకూలంగా లేనప్పుడు నీ మనసుని, ఇంద్రియాలని అన్నింటినీ కూడా నీలోకి నువ్వు వెనక్కి లాక్కునేటటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో నిన్ను నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏది కూడా ఏమీ చేయలేవు. మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు బయటకు వస్తాయి. అది తాబేలు యొక్క గొప్పతనం. సో ఆ విధంగా మళ్ళీ దానికి కేంద్రాన్ని, కావలసినటువంటి స్థిరత్వాన్ని విష్ణువు సర్వవ్యాపి అయినటువంటి వాడు. మనం కూడా ఆ విధంగా చేస్తే మనలో మెల్లిగా కూడా స్థిరత్వం రావటానికి మన మనస్సుకి, అప్పుడు మెల్లిగా మనం శ్వాస అలా ధ్యాస దాని మీద మనస్సు నిలవటం అనేటటువంటిది కుదురుతుంది. బాగుంది కదా. క్షీరసాగర మదనం గురించి ఇంత మనం ఆలోచిస్తే అది దానికి మనకి ఉన్న రిలేషన్ మనకు అర్థం అవుతుంది. సో ఆ విధంగా సాధన చేస్తూ ఉంటే, అంటే మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే ఏమేమి వచ్చినాయి మనకి చాలా పెద్ద లిస్ట్ చెప్తారు. హాలాహలం వచ్చింది, సరే అది హరుడికి అప్పచెప్పారు. తర్వాత కుంగిపోతుంటే విష్ణుమూర్తిని పిలిచారు. ఆయన వచ్చి కింద కూర్మమై నిలిచాడు. ఎప్పుడైతే ఆయన అన్నాడో అది మళ్ళీ స్టేబుల్గా అయింది. అంటే ఎప్పుడైతే నీ శ్వాసని, నీ ఆలోచనని, నీ భావాలని అన్నిటినీ కూడా నీలో ఇవన్నీ కూడా నాలోంచే పుడుతున్నాయి కాబట్టి నేనే అనేటటువంటి భావంతో అంతటా వ్యాపించి ఉన్నది వాడే కాబట్టి, అంటే ఆ నేను అనేటటువంటి తత్వానికి అప్పచెప్పుకొని ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తూ ఉంటామో మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే జ్యేష్ఠాదేవి కూడా ఇక్కడే వచ్చింది అని చెప్తారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి కంటే ముందు పుట్టిందిట ఆవిడ. జ్యేష్ఠాదేవి అంటే మన సాధనకు అడ్డుపడేటటువంటి ఒక ప్రజ్ఞ. మన సాధనకు అడ్డుపడుతూ ఉంటుంది. అంటే ఏమిటి?
చేయకపోతే ఏమవుతుంది, రోజు చేస్తూనే ఉన్నాం కదా, ఇవాళ మానేస్తే, ఇవాళ పడుకుంటే, ఇలాంటివన్నీ వస్తాయి. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అని చెప్తుంది. ఏది? శ్రీ సూక్తం. క్షుత్ పిపాసలు అనేటటువంటి ఆకలి దప్పికలు, క్షుత్ పిపాసామలాం అవి మలినాని కింద చెప్పారు. జ్యేష్ఠాం ముందొస్తాయట అవి. అలక్ష్మి అంటే లక్ష్మి కంటే ముందొస్తాయి. అలక్ష్మి కూడా దీని కిందకే వస్తాయి. నాశయాం అహం, వీటన్నిటిని నేను నాశనం చేసుకుంటాను. అంటే నీ సాధనలో వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని చక్కగా ఎక్కడెక్కడైతే జారిపోతున్నామో వాటన్నిటినీ జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉంటేనే సాధన ముందుకెళ్తుంది. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిరుణదమే గృహాత్. అప్పుడు అసమృద్ధి అంటే సమృద్ధి ఇవన్నీ అప్పుడు వస్తాయి, ఇవన్నీ పోయిన తర్వాత వస్తాయి. సో ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా పోల్చి చూసుకోసం. వాడికి అంత ఉంది, వీడికి ఎంత ఉంది, వాడు పెద్ద సాధన, నాకంటే గొప్ప సాధన, ఇవన్నీ వస్తాయండి మనం చేసేటటువంటి సాధనలో. మనం అనుకునేటటువంటి ధ్యానం అనండి, లేదంటే పూజ అనండి, మీరు ఏదన్నా కావచ్చు, ఉపాసన అనండి, వీటన్నిటిలో ఇవన్నీ వస్తాయి. తర్వాత సురాదేవి వచ్చిందట, వారుణి అంటారు. వారుణిని యాక్చువల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే అదేదో మద్యం అండి, వాటన్నిటినీ వాళ్ళు దేవతలందరూ తాగేశారు కాబట్టి మనం మాత్రం సారా తాగితే తప్పేంటే సురాపానం అని పెట్టారు దానికి. వారుణి వాహిని అని రకరకాలుగా మనకు చెప్తారుగా. అది ఒక రకమైనటువంటి వెలుగు. అంటే ఒక వెలుగు పుట్టింది అంటే నువ్వు నీ సాధన చేస్తున్నప్పుడు నీలో వచ్చినటువంటి ఈ జ్యేష్ఠ దేవికి సంబంధించినటువంటి మలినాలు, వాటికి సంబంధించినటువంటి మరి మనకి సాధనకు అడ్డుపడే ప్రజ్ఞను మెల్లిగా మనం సాధించి కొంచెం ముందుకు వెళితే మనలో ఒక రకమైనటువంటి వెలుగు అనేటటువంటిది వస్తుంది. దాన్నే సోమరసంగా చెప్పారు. దాన్ని ఏం చేశారట? దైత్యులు స్వీకరించలేదట, దేవతలు స్వీకరించారట. దైత్యులు ఏమనుకున్నారు, ఇది మనకెందుకు, ఇది కాదు కదా మనం చేయాల్సింది అని వాళ్ళు నిర్లక్ష్యం చేశారట. కాబట్టి ఇక్కడ మనం అందుకని ఏమయ్యారు వీళ్ళు? దేవతలు అసురులు సురని స్వీకరించారు కాబట్టి వాళ్ళు సురలయ్యారు, స్వీకరించలేదు కాబట్టి వాళ్ళు అసురులయ్యారు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ అహంకారంతో స్వీకరించలా. దిస్ ఈజ్ నాట్, దీనికోసం కాదు నేను చేసే ఈ పని అంతా అని వదిలేయకూడదు. అంటే ఎప్పుడైతే మనలో ఒక వెలుగు ప్రసరించిందో, లేదంటే వెలుగు పుట్టిందో, ఆ వెలుగును కూడా మనం స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత కామధేనువు పుట్టిందిట, అంటే కోరికలు ఈడేర్చే గోమాత. అది మనకి ఎక్కడ ఉంటుందంటే మూలాధార ప్రజ్ఞలో ఉంటుందని చెప్తారు, కుండలిలో ఉంటుంది. దానికి ఒక దూడ ఉంటుందట, అదే మన మాట. మనం ఒకసారి చెప్పుకున్నాం చాలా సంవత్సరాల క్రితం. కుండలిని అక్కడి నుంచి మాట ఎలా పుడుతుంది, మన షట్చక్రాల్లో ఉన్నటువంటి కీబోర్డు శబ్దాలు, ఆ శబ్దాల నుంచి మాట ఎలా వస్తుంది, దీని గురించి మనం చెప్పుకున్నాం. అంటే కుండలిని ప్రచోదనం అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. అది మన మాటలో కూడా పొందటమే ఈ దూడ అన్నది, ఆ ప్రచోదనం వైఖరి వాక్కులో. అంటే దాని అర్థం ఏంటంటే మనలో సాధన జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన మాట మనం ఏదన్నా అంటే అది జరుగుతూ ఉంటుంది. అంటే అది నీ మాట కాదు, అది నీ నుంచి వ్యక్తమైనటువంటి మాట. అందుకే ఈ కామధేను వశిష్ఠుల వారి దగ్గర ఉంటుంది అని చెప్తారు. అంటే విశిష్టమైనటువంటి ప్రజ్ఞ, మెల్లిమెల్లిగా నువ్వు పైకి వెళుతున్నావు అనమాట. ఆ తర్వాత ఉచ్చైశ్రవము అనేటటువంటి ఒక అశ్వం పుట్టిందట, 7 తలల అశ్వం. అంటే దాని చెవులు ఇట్లా పైకి ఉంటాయట. దాని అర్థం ఏంటో తెలుసా? అది నాదానికి సంబంధించినటువంటిది. అంటే మనం సాధనలో ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు శబ్దాన్ని వినేటటువంటి గుణం మనకు వస్తుంది. అదేంటి సార్, మనం మాట్లాడిని వింటున్నాం కదా, ఇంకా ప్రత్యేకమైన గుణం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఇదేంటంటే ఉచ్చరించకుండా వినేటటువంటి శబ్దాలు, అంటే అనాహతమైనటువంటి శబ్దం, అంటే ఆకాశవాణి. ఇదొక సింబాలిజం అనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని మెల్లిగా నీ సాధన ఒక్కొక్కటే మెట్టు పైకెక్కుతూ ఉన్నప్పుడు నీ అంతర్వాణి అనేటటువంటిది నీకు వినపడుతుంది. నీ లోపల నుంచే నీ యొక్క వాణి వినపడుతుంది. అది ఎవరిది? నీది కాదు. అలాగే ఒక్కొక్కసారి బయట కూడా ఎవరూ చేయని శబ్దాలు మనకు వినటం అనేటటువంటి ఒక ప్రజ్ఞ మనలో వికసిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐరావతం, ఇంద్రుని ఐరావతంగా చెప్తారు. ఐరావతం అనేటటువంటిది ఏనుగు, దాని ఉరుము మెరుపు, అది కూడా ఒక శబ్దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ నాదము కళ అనేటటువంటివి 2 ఉంటాయి. తర్వాత కల్పవృక్షం,
కల్పవృక్షం కూడా ఆయన ఇంద్రుడు తీసుకున్నట్టు. ఎందుకు? అది ఇంద్రియాలు కోరికలకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది నాది. కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేటటువంటి చెట్టు అని చెప్తారు మనకి. అది ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ తర్వాత అప్సరసలు వచ్చారటండి. మామూలుగా మనకి చెప్తారు కదా, అప్సరసలు రాంభా మేనక వీళ్ళందరూ త్రియోత్తమ అని చెప్తూ ఉంటారు కదా. అప్సరసలు అంటే మామూలుగా ఏదో చెప్పేస్తుంటారు మనకి, అప్సరసలు వచ్చారండి అని చెప్పి. అప్సరసలు అంటే రసానుభూతిని కలిగించేటటువంటి ఒకానొక తత్వం. ఆ రసానుభూతి 2 రకాలుగా ఉంటుంది. అంటే ఉన్నత లోకాల్లో ఉండేటటువంటి రసానుభూతి వేరు, కింది లోకాల్లో ఉండేటటువంటి రసానుభూతి వేరు. పై లోకాల్లో ఏదైతే రసానుభూతి అంటామో, మన శరీరంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, మనకు తెలుసు కదండి. ఎండ్రోక్లినల్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తుంటారు కదా. మన శరీరంలో మనకి ఎక్కువగా మనకి తెలిసిన గ్రంథి ఏంటి అంటే మనకి థైరాయిడ్. ఎందుకంటే ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. లేదంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, థైరాయిడ్ అంటారు. ఇలా రకరకాలుగా మనలో గ్రంథులు ఉన్నాయి. ఈ గ్రంథుల నుంచి ఒక రకమైనటువంటి స్రవం జరుగుతుంది. దానివల్ల ఒక రకమైనటువంటి అనుభూతి ధ్యానంలో సాధకుడికి కలుగుతుంది. తర్వాత ఈ అప్సరసలతో పాటు దాదాపు కొన్ని కోట్ల మంది వాళ్ళ యొక్క పరిచారికలు కూడా వచ్చారట. పరిచారికలు అంటే ఏంటంటే, ఒకటి పైలోకాల్లో ఈ గ్రంథులు స్రవించటం వల్ల మనకు కలిగేటటువంటి అనుభూతే కాకుండా, కింది లోకాల్లో వాళ్ళ యొక్క పరిచారికలుగా మనకి నవరసాలు ఏదైతే మనం అనుకుంటామో వీటన్నిటినీ కూడా అనుభూతి చెందేటటువంటి ఒకానొక ప్రజ్ఞ మనలో వికసిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొకటి, అప్సరస వర్చస్సు పెరుగుతుందటండు. ఈ వర్చస్సు పెరగటం అనేటటువంటిది ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో ఈ ధ్యానం లేదంటే ఈ సాధన పైకి ముందుకు వెళుతున్న కొద్దీ కూడా వర్చస్సు పెరుగుతుంది. వర్చస్సు పెరగటం అంటే ఏంటంటే, మన మనసు అడల్టరేటెడ్ మైండ్గా అవుతుంది. దానివల్ల మనలో వ్యామోహం కలుగుతుంది. ఇక్కడ మనం చేస్తున్నటువంటి సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు స్త్రీ పురుష వ్యామోహం అనేది కలుగుతుందట. ఆయన ఎంత గొప్పవారు గురువుగారని. ఇప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా ప్రపంచంలో. గురువు చుట్టూతో ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉండి వాళ్ళందరూ అవన్నీ బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి జైళ్ళల్లోకి వెళ్ళిపోయి చూస్తూ ఉంటాం కదా. అంటే సాధనలో అది కూడా ఒక భాగం. దాని నుంచి నువ్వు ఆకర్షింపబడకుండా తప్పించుకోవాలి, దాన్ని దాటాలి. అది ఒక పరీక్ష. అందుకనే ఎప్పుడైతే ఈ అప్సరసలు వచ్చారో వాళ్ళని దేవతలు గాని రాక్షసులు గాని స్వీకరించలేదట. అంటే వాళ్ళు ఎవరు మోహపడలా, వాళ్ళకు సాధారణమైన అప్సరసలుగా మిగిలిపోయారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనలో ఎప్పుడైతే ఇలాంటిది ఏర్పడుతున్నది అని మనకి తెలిసిందో చాలా జాగ్రత్తగా వాటి నుంచి బయటపడటానికి ఇది ఒక పరీక్ష మనకు వచ్చింది అనేటటువంటి భావంతో మనల్ని దాటవలసినటువంటి అవసరం మనకు ఉంది. ఆ తర్వాత చంద్రుడు పుట్టాట. చంద్రుడు అంటే పూర్ణ బిందువు, విచ్చుకున్న చైతన్యం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనలో చైతన్యం విప్పారటం ప్రారంభం అవుతుంది, చంద్రుడు అనేటటువంటి ప్రజ్ఞ పుడుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చిందట. చంద్రుడి తర్వాత లక్ష్మీదేవి, వాళ్ళిద్దరూ అన్నగారు చెల్లెలు. శోభ, వెలుగు, సమస్తము నిండి ఉన్నటువంటి వెలుగు. ఆ వెలుగు ఎవరిని చేరుతుందండి? స్థిరత్వంగా ఉన్నటువంటి సర్వవ్యాపినే చేరుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్ళదు. అందుకనే ఆవిడ లక్ష్మీదేవి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని అలంకరించింది అని చెప్తారు. ఆ తర్వాత కౌస్తుభం అనేటటువంటి ఒక మణి పుట్టిందట. దాంట్లోంచి ఆ మణిని కూడా వాళ్ళు స్వీకరించారు. అది కూడా వెలుగుకు సంబంధించినటువంటిదే. ఆ తర్వాత ధన్వంతరి అనేటటువంటి ఆయన పుట్టేటండి. ఆయన దేవతల యొక్క వైద్యుడు. ధన్వంతరి అప్పుడు వచ్చాడండి. ధన్వంతరి అంతకుముందు లేడు, ఇప్పటి వరకు ధన్వంతరి రాలా. అంటే మనం మన సాధన అలా కొనసాగిస్తూ వెళ్ళినప్పుడు ఇవన్నీ మనలో కలిగేటటువంటి రకరకాలైనటువంటి ప్రజ్ఞలు, ఆ ప్రజ్ఞల్లో మనకు కలిగేటటువంటి వికాసం, తద్వారా మనం పొందేటటువంటి చైతన్యం, ఆ చైతన్యం ద్వారా మనం కలిగేటటువంటి రకరకాలైనటువంటి రసానుభూతులు, ఈ రసానుభూతుల్ని మనకి ఇక్కడ ఇన్ని రకాలుగా మనకి వివరించి ఇచ్చారనమాట. సో ఆ విధంగా చివరికి ఏమైంది? ధన్వంతరి అనేటటువంటి ఆయన అక్కడ అందులో నుంచి ఉద్భవించాడు. దండ కమండరాలతో ధన్వంతరి అనేటటువంటి పురుషుడు మహాపురుషుడు. విష్ణువే ఆ విధంగా వస్తారు, సర్వవ్యాపే ఆ విధంగా వచ్చాడు అని చెప్తారు. ఆయనది ఏం తీసుకొచ్చాడు? అమృతాన్ని తీసుకొచ్చాడు.
ధన్వంతరి అంటే మన సాధన అనేటటువంటిది ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు, మనలో ఇన్ని రకాలైనటువంటి ప్రజ్ఞలు వికసిస్తూ ఉన్నప్పుడు చివరిగా మనలో అమృతం అనేటటువంటిది పుట్టడానికి అవకాశం ఉంటుంది. అమృతం పుట్టడం అంటే సార్ ఇంకేముంది సార్, మనం ఈ శరీరంతో ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా మనం అనుకున్నవన్నీ కూడా సాధించేసుకుంటూ అనుభవించేస్తూ బతకాలి అంటే ఈ భావాలన్నీ దాటిపోతాడు వాడు. అప్పటికి శరీరం ఉంటుంది, శరీరం ఉండదు అనే భావన కూడా ఉండదు. ఈ భావాలన్నీ కూడా దాటిపోయి నేను కూడా సర్వాంతర్యామిలో భాగాన్నే, ఆ సర్వాంతర్యామి అనేటటువంటి తత్వమే నాలా ఈ విధంగా ఉంది అనేటటువంటి భావానికి వచ్చి తాను ఒక పూర్ణ పురుషుణ్ణి అనేటటువంటి స్థితికి ఎప్పుడైతే చేరతాడో వాడిలో మృతత్వం లేదు, ఉండేది అమృతత్వమే. ఆ అమృతత్వం అనేటటువంటిది నువ్వు ప్రత్యేకంగా ఈ శరీరం ఇప్పుడు టెంపరీగా మనకు వచ్చింది, తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో దానికి ఉన్ననాళ్ళు ఉంటుంది, దీంతో పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక స్థితికి ఎప్పుడైతే చేరతాడో అప్పుడు అతను ఉన్నటువంటి స్థితి అమృతత్వ స్థితి. దానిని నీకు ఇచ్చేటటువంటి వాడు ఎవరంటే ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే. ఆ ప్రజ్ఞ నీకు ఇస్తుంది. కాబట్టి ఆయనే ధన్వంతరిగా దిగి వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నీకు ప్రత్యేకంగా మృత్యు ఉండదు, వార్ధక్యం ఉండదు, మరి అలాగే నీకు మరణం ఉండదు, రోగాలు రావు. అసలు వీళ్ళు ఎందుకు చేశారండి ఈ పర్టికులర్ క్షీరసాగర మదనం అంతా కూడా? ఒకటి రోగం రాకూడదు, రెండు మరణం ఉండకూడదు, మూడు ముసలితనం ఉండకూడదు. ఈ మూడు దేనికి ఉంటాయండి? రోగము, మరణము, ముసలితనము మూడు దేనికి ఉంటాయి? భౌతిక శరీరానికి ఉంటాయి. అంటే నువ్వు భౌతిక శరీరంలో నేను ఉండిపోయినటువంటి వాడిని అనే ఆలోచన ఉన్నంత కాలం నీకు ఈ మూడు ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూడు నువ్వు దాటావో నీ సాధనలో, అప్పుడు నువ్వు ఉండేటటువంటి స్థితి అమృతత్వ స్థితి, అంటే మృతము లేనటువంటి స్థితి. ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరతావో అప్పుడు నీలో పుట్టింది అమృతం. ఎక్కడి నుంచి? అప్పుడు నీ భావము, నీ భాష, నీ ప్రవర్తన అన్నీ కూడా పూర్తి వెలుగుతో నిండి ఉంటాయి. నువ్వు ఒక మాట అన్నావు అంటే అది నువ్వు ఏదో ఒక స్వార్థంతోటో నిస్వార్థంతోటో కాదు. నీ నుంచి రావాల్సినటువంటి మాట ఆ లోపల నుంచి ఆ సర్వాంతర్యామో, లేదంటే నువ్వు అనుకునేటటువంటి పూర్ణత్వమో, నువ్వు అనుకునేటటువంటి పూర్ణ చైతన్యమో, దాని నుంచి అవతల వాళ్ళకి ఏది అవసరమో అంతవరకే వస్తుంది. అటువంటి స్థితికి సాధకుడు వెళ్ళిపోతాడు. ఇది క్షీరసాగర మథనంలో ఉన్నటువంటి అత్యంత రహస్యం. కాబట్టి సాధన అనేటటువంటిది ఎన్ని రకాలుగా మన సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో మనకు అందించారు అంటే, ఏదో ఒక రకంగా ఒక చక్కటి ఒక కథ రూపంలో ఇచ్చి అందులో సాధన పెడితే ఎవరికి ఎక్కడ ఎందులో ఏ విధంగా ఇంట్రెస్ట్ కలుగుతుందో తెలియదు. కాబట్టి అక్కడి నుంచి దాన్ని అందుకొని ముందుకెళ్తాడు అనేటటువంటి భావంతో మన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి కథలు, అందులో ఎంతో లోతైనటువంటి అర్థం, కావలసినటువంటి పూర్తి జ్ఞానం అన్ని అందులో అందించారు మనకి. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది? అమృతత్వం అనేటటువంటి దొరికింది. ఇది ఎవరికి కావాలండి? లోయర్ ప్రజ్ఞలకి కాదు. అంటే ప్రపంచంలో బంధించుకొని ప్రపంచమే ఈ శరీరమే నేను, ఈ శరీరంలోనే నిలబడాలి, ఈ శరీరమే మొత్తం అనేటటువంటి భావంలో ఉన్నవాడికి అమృతత్వం ఉండదు. వాడికి ఎప్పుడూ మృతత్వమే ఉంటుంది. అది దాటినటువంటి ప్రజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటికి అమృతత్వం ఉంటుంది. అందుకని విష్ణువు ఎవరికి పంచాడండి? దేవతలకే ఇచ్చాడు. ఎందుకు దేవతలకే ఇచ్చాడు? వాళ్ళు నిరంతరం కూడా ఉన్నత ప్రజ్ఞలు కలిగి సృష్టిలో సహాయం చేస్తూ ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి వాళ్ళకి అమృతత్వం అనేటటువంటిది అవసరం. అలా కాకుండా నువ్వు ప్రపంచాన్ని నేను నాశనం చేసేస్తాను, ఈ శరీరమే ముఖ్యం, ఈ శరీరంతో ఎన్నో సంవత్సరాలు, వేలు కోట్ల సంవత్సరాలు జీవించాలి, ఈ శరీరాన్ని ఆధారంగా నేను ఉండాలి అనేటటువంటి భావం ఉన్నవాడికి అమృతత్వం ఉండదు. పదార్థమైనటువంటిది ఎప్పుడూ శాశ్వతత్వము లేనిదే. ప్రజ్ఞ మాత్రమే శాశ్వతమైనది. స్పిరిట్ ఈజ్ ఎటర్నల్, నాట్ ద మ్యాటర్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. దైత్యులు అనేటటువంటి వాళ్ళు పదార్థానికి సంబంధించినటువంటి వాళ్ళు, భౌతిక ప్రజ్ఞకు సంబంధించినటువంటి వాళ్ళు. దేవతలు, ఆదిత్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నత లోకాలకు సంబంధించిన వాళ్ళు, ఆత్మబలం కలిగినటువంటి వాళ్ళు, వెలుగు స్వరూపాలు, వాళ్ళు ఉన్నత లోకాలకు సంబంధించిన వాళ్ళు అని మనం చెప్పుకున్నాం. అమృతం కూడా వాళ్ళకే చెందుతుంది, వీళ్ళకి రాదు. అది ఈ కథలో ఉన్నటువంటి రహస్యం. విష్ణుమూర్తి అండి మోసం చేశాడంటే, మోసం చేయటం కాదు, ఆ సృష్టి ధర్మం. అది ఆ సృష్టి ధర్మాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఈ కథలో ఉన్న రహస్యం మనకు అర్థం అవుతుంది. కాబట్టి అలా క్షీరసాగర మదనం చేసి చివరికి అమృతత్వాన్ని సాధించినటువంటి వాళ్ళు తర్వాత ఏం జరిగింది అన్నది మనం వచ్చే వారం చెప్పుకొని అక్కడి నుంచి మరుతుల్లోకి మనం ప్రవేశిద్దాం. అంతవరకు
మనం మన సాధనలో ఎక్కడా కూడా నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. హాలాహలం పుట్టింది, దాన్ని హరుడికి అప్పచెప్పు. జ్యేష్ఠాదేవి పుట్టింది, దాన్ని జయించడానికి ప్రయత్నం చేయి. అలాగే అప్సరసలు పుట్టారు, మోహంలో పడకు. ఆ తర్వాత నీకు కావలసినటువంటి రకరకాలైనటువంటి నాదం లోపల నుంచి వినపడేటటువంటి ఒక ప్రజ్ఞ పుడుతుంది, దానికి కూడా నువ్వు ఎక్కడా మోహపడకు. నీకు అనుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి, మోహపడకు. చక్కటి రసానుభూతి కలుగుతూ ఉంటుంది, మోహపడకు. నీలో పూర్ణ చైతన్యం విచ్చుకుంటుంది, అంటే చంద్రుడు, అక్కడ కూడా నువ్వు మోహపడకు. అది దాటి ముందుకు వెళ్ళు. లక్ష్మీదేవి, అన్నీ కూడా సమస్తమైనటువంటి శోభ, చైతన్యం, లేదంటే చక్కటి వికాసం అన్నీ నీలో కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనకే అర్పణ చెయ్యి. ఏదైతే పూర్ణత్వం నిండి ఉన్నటువంటి ఆ చైతన్యానికి నువ్వు అప్పచెబుతూ ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు నీకు కావలసినటువంటి అమృతత్వం అనేటటువంటిది నీలో కలుగుతుంది. ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నువ్వు ఒక పూర్ణ పురుషుడు అయిపోతావు. అది దీని యొక్క అర్థం. అలా మనకు ఎప్పుడైతే ముందుకు వెళ్తామో సాధన అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ నువ్వు ఆగిపోయి అమ్మయ్య నా సాధన అయిపోయింది అనుకున్నావో అక్కడ జారి మళ్ళీ కిందకు వచ్చేస్తావు, మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది. అంటే నువ్వు చేస్తున్నటువంటి మందర పర్వతం కుంగిపోయింది. ఇది ఈ క్షీరసాగర మదనంలో ఉన్నటువంటి రహస్యం. సో అలా మన సాధన ముందుకు కొనసాగుతూనే ఉండాలి, ఎల్లవేళలా కొనసాగాలి, ఎక్కడ ఆగకూడదు. అలా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అమృతత్వం సాధించకపోవటం అనేటటువంటిది ఉండదు. నువ్వు ఏ సాధకుడైతే దాన్ని సాధిస్తాడో వాడు పూర్ణ పురుషుడై ఉంటాడు. అలా మన సాధన ముందుకు సాగాలని, మనం అనుకునేటటువంటి ముసలితనము, రోగము, మరణము అనేటటువంటి దాటిన స్థితి మనం పొందాలనేటటువంటి భావంతో ఈ వారానికి మనం ఈ సాధనకి ముగింపు చెప్పుకుంటూ వచ్చే వారం మళ్ళీ మరుత్తుల్లోకి ప్రవేశిద్దాం. అంతవరకు మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ జగన్మాత అందరికీ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము కలుగజేయాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.